హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి మా అమ్మాయికి మేతి పరాటా చేద్దామనేసి టిఫిన్ బాక్స్లోకి వచ్చాను. రోజు కూర లేదా పప్పు ఇట్లాంటివి పెడితే వాళ్ళకి మాత్రం ఏం తినబుద్దేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే లేచి తినటమే కష్టం, అండ్ దట్టు బాక్స్ చల్లగా అయిపోయినాక తినాలి అంటే అసలు పిల్లలకి ఏమే కొద్ది చెప్పండి, అన్నము కూర. అందుకని నేను ఫ్లేవర్డ్ రైస్లు కానీ పరాటాస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను, అండ్ హెల్దీవి ఏంటి అన్నది వెతుక్కుంటూ ఉంటాను. సో మెంతికూర పరాటాకి ఏంటి అంటే 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. వాము, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలిపేసి సన్నగా తరిగిన మెంతికూర వేసుకొని కలుపుకోండి. పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ రాసి పిండికి రెస్ట్ అవ్వటానికి 15 మినిట్స్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత చక్కగా పరాటాస్ ఒత్తేసుకోండి. మరీ సన్నగా చేశారు అంటే అవి కరకరలాడుతూ ఉంటాయండి, ఎక్కువ తినబుద్ధి కూడా వేయదు. అట్లా ఉంటే పాపడాల్లాగా కొంచెం మందంగానే చేసుకోండి. దెన్ ఇట్స్ గుడ్ టు ఫ్రై. అండ్ పెనం కూడా మోడరేట్ హీట్ ఉంటే బాగుంటుందండి. మరీ సిమ్లో ఉన్నా కూడా కరకరలాడుతూ ఉంటుంది, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మీరు మెంతికూర పరాటా హెల్దీది మీ పిల్లలకి బాక్స్లో పెట్టచ్చు. అండ్ పక్కనే ఆవకాయో నిమ్మకాయ పచ్చడో వేసి పెట్టండి. అబ్బా హ్యాపీగా తింటారండి, గోలే చెయ్యరు. చక్కగా ఇవి 4-5 పెట్టేసినా కూడా చిన్న చిన్నవి చేసేసి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కొంచెం వేరియేషన్ అన్నది కావాలి కదండి. రోజు తినేదే పెట్టి ఆ బాక్స్లో దాంట్లో జీవం ఉందో లేదో అన్నట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా ఫుడ్ పెడుతూ ఉంటే మాత్రం పిల్లలకి బాక్సుల్లో చల్లగా అయిపోయి మాయిశ్చర్ కింద పడిపోయి ఎలా తింటారు కదా పిల్లలు అని బాధ అనిపిస్తుంది. మన జీవితం మొత్తం పిల్లల చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది కదండి. బట్ దెన్ వాళ్ళకి హెల్దీ డైట్ ఇవ్వలేనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకని కొంచెం వెరైటీగా ట్రై చేయండి వాళ్ళ బాక్సెస్లోకి, సో దట్ దే కెన్ ఈట్. అండ్ ఈ పరాటాస్ అంతా నేను ప్యాక్ చేసేసినాక ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇవాళ కాసేపు రిలాక్స్ అయ్యి, నేను మొన్న సంకష్ట చతుర్థి చేసుకున్నప్పుడు బనానాస్ పెట్టాను కదండి దేవుడి ప్రసాదానికి. సో ఆ బనానాస్ మిగిలిపోయినాయి, అందుకని నేను బనానా మిల్క్ షేక్ అయితే చేసేసుకుంటున్నాను నా బ్రేక్ఫాస్ట్కి అన్నట్టు. ఉట్టి బనానా మిల్క్ షేక్ నాకు ఎక్కదండి సరిగ్గా, దాంట్లో నట్స్ ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. సో ఇవాళ దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడరు అండ్ చాక్లెట్ పౌడర్ వేసేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ అవుతుంది. నాకైతే బనానా స్వీట్నెస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. చక్కగా బ్లెండ్ చేసుకుంటే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సాలిడ్గా ఉంటుందండి, హెవీగా ఉంటుంది పొట్టులో, అండ్ హెల్దీ కూడా కదా. సో ఇలాగైతే ఇది చేసేసుకొని నేను ఇంకా నా పని మొదలు పెడదాము అనేసి ఇవాళ ఈ జాలీ క్లీన్ చేద్దాము అని స్టార్ట్ చేశానండి. ఒక్కొక్క రోజు మనం పని స్టార్ట్ చేస్తాం కానీ 10 నిమిషాలు అనుకుని, కానీ అది ఎండ్ అయ్యేసరికి మనకు అసలు జీవితం మీద విరక్తి వచ్చేసి అంతసేపు పడుతుంది. నాకు ఇవాళ అట్లాగే అయ్యిందండి. 10 మినిట్సే కదా కాలిన్తో క్లీన్ చేసుకుందాం అని స్టార్ట్ చేశాను, కానీ ఎవరో ఒకళ్ళు బెల్లు కొట్టడం, తలుపు తీయటం, అసలు 4-5 సార్లు బెల్లు మోగింది ఇన్ 1 అవర్ అంటే నమ్మగలరా అండి? అంత విరక్తి తెప్పించేసేలాగా కొడుతూనే ఉన్నారు. అండ్ మా సొసైటీలో ఎవరంటే వాళ్ళు రావటానికి కూడా లేదు. మన అపార్ట్మెంట్కి రావాలి అంటే నేను అప్రూవల్ ఇవ్వాల్సిందే. ఒకసారి చాకలతను ఇట్లా అన్నమాట, మిస్లీనియస్ పీపుల్ ఎవరో వచ్చి తలుపు కొట్టడం, ఆఖరికి రాంగ్ అడ్రస్ వాళ్ళు కూడా వచ్చి తలుపు కొట్టడం కూడా జరిగిందండి. ఇవాళ చాలా వెరైటీగా అనిపించింది. కంటిన్యూస్లీ మోగుతూనే ఉంది ఆ బెల్. అండ్ ఇంకా చాలా కష్టపడి 1 అవర్ లోపలే ఈ పని అయితే ఫినిష్ చేశాను. అండ్ ఇంకా మెల్లిగా ఇది చెప్పాను కదండి, 10 నిమిషాలను స్టార్ట్ చేస్తే గంట సేపు క్లీన్ చేశాను ఈ సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ వుడ్. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారండి, మొన్న సంకష్ట చతుర్థి చేసుకున్నాను అంటే అక్క ఎలా చేసుకుంటారు పూజా విధానం చెప్పండి అని. ఇది నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవరు ఏమనుకున్నా నా రిక్వెస్ట్ మీకు అర్థమైతే ఐ విల్ బీ హ్యాపీ. నేను ఏమంటున్నాను అంటే పూజా విధానం అన్నది
పెద్దవాళ్ళు పండితుల దగ్గర నుంచి నేర్చుకోండి. సో నేనైతే నందూరి గారి వీడియోస్ ఫాలో అయ్యి సంకష్ట చతుర్థి చేసుకుంటూ ఉంటానండి. సో ఆ వీడియోనే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అది చూసే నేర్చుకోండి, చెయ్యండి పూజ అన్నది. నేను యాజ్ అ యూట్యూబర్ పూజ చెయ్యండి అని మాత్రమే చెప్పగలను, కానీ పద్ధతులు అవన్నీ నాకు కూడా రాదండి. అండ్ హాఫ్ బేక్ నాలెడ్జ్తో పూజల విషయంలో అయితే నేను ఇంటర్ఫియర్ అవ్వను. సో ఐ విల్ గివ్ యూ ద ఒథెంటిక్ వీడియో ఆఫ్ నందూరి గారు, మీరు అది చూసే ఫాలో అయిపోండి. అండ్ వన్ హంబుల్ రిక్వెస్ట్ అండి, యూట్యూబ్లో విపరీతమైన వీడియోస్ పూజల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఎవరినంటే వాళ్ళని చూసి ఫాలో అయిపోకండి. కొంచెం మీ సెన్సిబిలిటీస్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. దే ఆర్ ఆల్సో నార్మల్ పీపుల్ లైక్ యూ, అంతే కదా. అంత వీలైతే అంత పండితుల దగ్గర నుంచి నందూరి గారు కానీ, చాగంటి గారు కానీ, లేదా సామవేదం గారు కానీ, గరికపాటి గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారండి దిగ్గజాలు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి పూజ ఎలా చెయ్యాలి, మంత్రం ఎలా ఉచ్చరించాలి అని. అంతే తప్ప జస్ట్ ఎనీ యూట్యూబర్ ఏదో చెప్పేశారు అనేసి అది ఫాలో అవ్వకండి. అది వాళ్ళకి మంచిది కాదు, చేసే మీకు మంచిది కాదు. అండ్ నేను ఎవరైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సో సారీ అండి. కానీ పూజల విషయంలో నేను చాలా వీడియోస్ వస్తున్నాయి, అందుకని ఈ మాట క్లియర్గా చెప్పాను. నేను పూజ చేసుకుంటానని చెప్తాను, కానీ పద్ధతులు అవన్నీ నాకు అసలు ఫాలో అవ్వద్దండి. మీరు నందూరి గారు చెప్పిందే ఫాలో అవ్వండి, లేకపోతే చాగంటి గారు చెప్పింది. అండ్ ఇంకా నేను లంచ్ చేసి బటర్ మిల్క్ కాసేపు తాగేసి ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నానండి నా వీడియోది. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇవాళ ఒక పెద్ద పని పెట్టుకున్నానండి. ఈ బెడ్ కింద స్టోరేజ్ అయితే ఉంటుంది నాకు గెస్ట్ బెడ్రూమ్లో. సో దీంట్లో కొంచెం క్లటర్ అయితే పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు సామాను తీస్తూ ఉన్నా కూడా అవసరం లేనివి ఎన్ని అక్యూములేట్ చేస్తానో మీరు చూడండి. ఈ వీడియో అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది ఎంత మెస్ ఉందో అని. అండ్ నేను ఈ ఒక్క డ్రా ఓపెన్ చేశానండి. ఈ డ్రాలో శ్లోక, అది పాత బ్యాగ్ అనమాట. అది 6th grade 7th gradeలో బ్యాగ్, అది 6th grade అనుకుంటానండి అప్పటి బ్యాగ్. అది పడేయనియ్యదు, ఎవరికి డొనేట్ చేయనియ్యదు. అలా మెమరీ అనేసి అట్లా దాచిపెట్టుకుంటూ ఉంటారండి పిల్లలు. అండ్ ఈ కవర్లో ఏంటి అంటే, ఇది పెద్ద కవర్స్ తెప్పించానండి. నార్త్లో మనకి వులెన్ బ్లాంకెట్స్ అవసరం అవుతాయి కదా వింటర్స్లో. అవన్నీ ఈ కంటైనర్లో అంటే ఈ కవర్లో స్టోర్ చేసుకుంటే దుమ్ము పట్టకుండా బాగుంటుంది. సో నేను డ్రై క్లీనింగ్ చేసి వచ్చిన ప్రతిదీ ఈ కవర్లో పెట్టేసుకుంటాను, బ్లాంకెట్స్ మాత్రం. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్ అంతా ఓపెన్ చేస్తే ఎన్ని అవసరం లేని చెత్త కాగితాలు, కవర్లు ఇవన్నీ ఉన్నాయండి. అదంతా క్లట్టరే కదా. మనం ఇంట్లో ఎంత తక్కువ చెత్త పెట్టుకుంటే మన బ్రెయిన్ అంత ఫ్రీగా ఉంటుంది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కానీ డీక్లటరింగ్ అనేసరికి ప్రతి వస్తువు తీసామా పడేసామా అన్నట్టు ఉండకూడదండి. కొంచెం ఆలోచించి పడేయాలి. సో మీకు టైం కావాలి అంటే ఒక బాక్సో ఒక బ్యాగో పెట్టుకోండి. ఫస్ట్ బట్టలది చెప్తానండి. బట్టలు ఎలా చేస్తాను, నేను ఎలా చేస్తాను అంటే, కొన్ని డ్రెస్సెస్ అసలు మనం కొంటాం కానీ అసలు వేసుకోము. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే మీరు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు అంటే ఒక బ్యాగో ఒక బాక్సో పెట్టుకొని దాంట్లో ఆ డ్రెస్ అన్నదో లేదా టీషర్ట్ అన్నదో వేసుకోండి. అండ్ 1-2 months దాని గురించి అసలు మర్చిపోండి. మీరు 1-2 months అయినాక కూడా అది వేసుకోలేదు, యూ నెవర్ మిస్డ్ ఇట్ అని మీకు అనిపిస్తే అప్పుడు దాన్ని ఎవరికైనా ఇచ్చేయటమో డిస్కార్డ్ చేయటమో చూసుకోండి. సో ఇనీషియలీ డీక్లటరింగ్ అనేసరికి ప్రతిదీ తీసి పడేస్తూ ఉంటాము. అలా కూడా చేయకండి, ఎందుకంటే డబ్బులు కదండి, వాల్యూ ఉంటుంది. మనం ప్రతి వస్తువు జాగ్రత్తగా కొనుక్కుంటాం. సో ఇష్టం వచ్చినట్టు పడేయటం అయితే జరగకూడదు. సో ఇలాగా కిచెన్ వేస్ట్ కూడా, అంటే కిచెన్లో అవసరం లేని స్టీల్ సామాను, గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కూడా మీరు ఒక బాక్స్ పెట్టుకోండి. ఆ బాక్స్లో వేయండి. ఒక గిన్నె మీకు అవసరం లేదు లేదా బాగా చొట్టలిపోయింది అనుకున్నారనుకోండి, అది ఆ బాక్స్లో వేసి 1 month చూడండి. డూ యూ నీడ్ దట్? అది మీరు ఆలోచించుకోవాలి. ఇఫ్ యూ నీడ్ ఇట్, మీరు మళ్ళీ దానికోసం వెతికారు అంటే మీకు అది అవసరం అని తెచ్చి షెల్ఫ్లో పెట్టుకోండి. ఇఫ్ యూ టోటలీ ఇగ్నోర్ ఇట్, అసలు మీకు అది గుర్తే లేదు నేను పక్కన పెట్టాను అనిపిస్తే మాత్రం దాన్ని డిస్కార్డ్ చేసేసేయండి. అలాగా చెయ్యండి తప్ప డీక్లటర్ అన్నారు కదా అనేసి టపా ఇంట్లో సామాన్లన్నీ పడేస్తే ఇంట్లో వాళ్ళు మనల్ని తిడతారండి, డెఫినెట్. అదైతే
ఇల్లు నీట్గా ఉండటం పక్కన పెట్టి మనకి పైనుంచి తిట్లు కూడా పడతాయండి. సో డీక్లటర్ చేసేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి డీక్లటర్ చేయండి. అండ్ ఏది అవసరం లేదు అని మీరు డిసైడ్ అయిపోయినాక మాత్రం దాన్ని ఇంట్లో ఉంచకండి. అది ఎవరికో ఒకళ్ళకి డొనేట్ చేసేయటమో లేదా డిస్కార్డ్ చేసేయటమో మాత్రం చేయటం మర్చిపోకండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఏమి మనం అంత ఈజీగా డిస్కార్డ్ చేయమండి. కానీ చెత్త అన్నది ఏంటి అంటే పనికిరాని మ్యాగజైన్సో లేదా పనికి మాలిన బాక్సెస్ ఎక్కువ పెట్టుకుంటాము. లైక్ అమెజాన్ నుంచి ఏదైనా వచ్చింది పార్సల్, నేను చాలామంది ఇండ్లలో చూస్తూ ఉంటానండి, ఆ బాక్సెస్ భద్రంగా దాచి పెడుతూ ఉంటారు. సరే 1, 2 అంటే ఆర్గనైజింగ్కి పనికి వస్తాయి, కానీ ఎన్ని బాక్సెస్ అని పెట్టుకుంటారు? దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ ఆ గ్రీన్ ఏంటి అంటే పెద్ద పెద్ద కవర్స్ అండి. నేను జనరలీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా మాకు, అందుకని ఈ కవర్స్ అమెజాన్ నుంచి ఒక్కసారి ఆర్డర్ చేసేసి పెట్టేసుకుంటాను. చాలా పెద్ద గార్బేజ్ కవర్స్ అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసే ఇస్తాను నేను ఓనర్స్కి. నేను డర్టీ హౌస్ అయితే ఇయ్యనండి. ఎక్కడికి వెళ్ళినా నేను ఇల్లు మారుతున్నాను అన్నప్పుడు, అంటే మాకు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఒక్కసారి ఇల్లంతా క్లీన్ చేయించేసి పెడతాను. సో అట్లాంటి టైంలో ఈ పెద్ద పెద్ద కవర్స్ యూజ్ అవుతాయి అనేసి పెట్టుకున్నాను. అండ్ ఆ బట్టలు ఏం చేయాలో నాకు అర్థం కాదండి. మా అమ్మాయి చిన్నప్పటి బ్లౌజెస్ అండ్ మా మమ్మీ శ్రీలంక వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట ఆ శారీ లాంటిది ర్యాపరాన్ టైప్లో శ్లోకాకని. సో అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండి, కానీ ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత అక్యూములేట్ అయిందో చెత్త అయితే. అండ్ ఆ వాటర్ బాటిల్ కూడా, హాట్ వాటర్ బాటిల్ నాకు నార్త్లో ఉన్నప్పుడు ఫ్రాస్ట్ బైట్స్ లాగా అయిపోయేవండి ఆ చలికి. సో దీంట్లో హాట్ వాటర్ పోసేసి పెట్టుకున్నాము అంటే చాలా రిలీఫ్గా ఉండేది ఆ కోల్డ్ నుంచి. బట్ ఈసారి ట్రాన్స్ఫర్లో ఏంటంటే దీన్ని లిడ్ పోయినట్టుంది, దొరుకుద్ది అని నేను పెట్టాను యాక్చువల్లీ, బట్ ఐ డెంట్ ఫైండ్ ఇట్. సో ఇన్ని రోజులు పెట్టి నాకు ఆ లిడ్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఇవాళ డిస్కార్డ్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇంత సామాను, అవసరం లేని సామాను ఎంత అక్యూములేట్ అయిందో. 2 షెల్ఫ్సేనండి నేను తీసింది, కానీ చూసారు కదా బ్యాగ్ నిండా సామాను. అండ్ ఈ స్కూల్ బ్యాగ్ ఇది మాత్రం మా హౌస్ హెల్ప్కి ఇచ్చేస్తానండి, వాళ్ళ పిల్లలు యూస్ చేస్తారు. చాలా బాగుంటుందండి, క్వాలిటీ ఎక్కడ పాడైందే లేదు. శ్లోక యాక్చువల్లీ 6 మంత్సే వేసుకుంది. దాని తర్వాత మళ్ళీ కొత్త స్కూలు, కొత్త అకాడమిక్ ఇయర్ అంటే వీళ్ళు కొత్త బ్యాగ్స్ అడిగేవాళ్ళు కదా. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మరీ అది టాడ్లర్స్ వేసుకునే బ్యాగ్ అంటదనమాట, అందుకని షీ ఈజ్ నాట్ టేకింగ్ ఇట్. అండ్ డీక్లటర్ ఎలాగో మొదలెట్టాను కదా అనేసి ఈ పెన్స్ స్టాండ్లో కూడా అవసరం లేని పెన్సిల్స్, అవసరం లేని పెన్స్ ఎన్నో అక్యూములేట్ చేస్తామండి. సో ఇట్లాంటి పెన్ స్టాండ్, మన స్టడీ టేబుల్లో ఉన్న పెన్ స్టాండ్ని కూడా ఒక్కసారి చూసుకోండి. అవసరం లేనివి ఏమన్నా ఉంటే డిస్కార్డ్ చేసేయండి. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక వాల్యూ కొంచెం అయినా యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ మీకు నచ్చితే కొంచెం అయినా ప్లీజ్ లైక్ చేయండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇందాక చూపెట్టిన ఆ డ్రాగన్ పెన్ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు శ్లోక కొనుక్కుందండి. అది ఒక హ్యాండ్తోనే పంచ్ చేస్తుంది, ద అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ వర్కింగ్ అనమాట. అందుకని నేనేమో డిస్కార్డ్ చేస్తానని, మా అమ్మాయి ఏమో నో దాన్ని నాకు కావాలి నేను ఆడుకుంటాను అనేసి. అంటే పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా ఇలా పేచీలు అయితే పెట్టుకుంటూ ఉంటారు అని అర్థమైందండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది హెడ్ ర్యాప్ అనేసి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇది నేను మినిసోల్ నుంచి కొన్నాను. ఇది చాలా బాగుందండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటానండి, 400 ఎంతో ఉంది మినిసోలో నేను కొన్నప్పుడు. చక్కగా ఇక్కడ బటన్ వస్తుంది, ఎలాస్టిక్ వస్తుంది, ఇట్లా మనం హెయిర్ ర్యాప్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. ఆ తడి జుట్టు మీద పడి, అండ్ ఎస్పెషలీ వింటర్స్లో మనం ఎంత టవల్ వేసి బరాబరా రబ్ చేసి దాన్ని డ్రై చేయలేము, అట్లా అని ప్రతిసారి బ్లో డ్రై చేసినా కూడా డ్యామేజ్ అవుతుంది కదా. సో ఇలా దీంట్లో ర్యాప్ చేసేస్తే ఇది బాగా మాయిశ్చర్ అన్నది అబ్జార్బ్ చేసేసుకుంటుందండి. చాలా హ్యాండీగా ఉంది. మా అమ్మాయి చాలా రఫ్గా యూస్ చేస్తుంది లిటరలీ. బట్ దెన్ 1 ఇయర్ నుంచి అది సస్టైన్ అయ్యింది అంటే ఇట్స్ అ గుడ్ బై అనేసి చెప్దాము అనుకున్నానండి. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి అయితే సెట్ చేసేస్తాను. అండ్ కొన్ని రీఫిల్ చేసుకోవాల్సిన వస్తువులు ఉన్నాయండి కిచెన్లో, సో వాటిని రీఫిల్ చేసేసుకొని ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీ
కామెంట్స్ అన్నవి నాకు ఎక్కడ లేని మోటివేషన్ ఇస్తాయి. అండ్ ఎవ్రీ యూట్యూబర్ చాలా ఎఫర్ట్ పెడతారండి ఒక వీడియో క్రియేట్ చేయటానికి. ఎస్, దే ఆర్ జెన్యూన్ పీపుల్, దే ఆర్ సమ్వన్ హూ ఫేక్, కానీ ఎఫర్ట్ అన్నది మాత్రం చాలా ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ మీకు ఆ వీడియోస్లో కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ.